హరే కృష్ణ. చాలా లాంగ్ టైం తర్వాత మనమందరం కలుసుకున్నాము. నేను ఇక్కడికి ఎందుకు రాలేదంటే, ఇప్పటిదాకా వీడియో ఎందుకు చేయలేదంటే, నాకు రీసెంట్గా ఆకుకూరలు ఇవన్నీ నేను సరిగ్గా తినట్లేదు ఈ మధ్యన. అందుకు నాకు స్పెట్స్ వచ్చాయి. ఇది స్పెట్స్. సో అప్పటి నుంచి నేను ఎక్కువగా వీడియోస్ ఇలాంటివి చేయలేకపోతున్నాను. టైం కూడా ఉండట్లేదు, స్కూల్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి టైం కూడా ఉండట్లేదు నాకు. ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇప్పుడు నేను నాకు సపోజ్ నాకేమనిపించినా మీకు చెప్తున్నాను. ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ స్టేజ్కి వెళ్ళారు, మనం తక్కువ స్టేజ్కి వెళ్ళాము అని చెప్పేసి మనమేమి వాళ్ళ మీద అసూయ పడకూడదు అనమాట. అసూయ పడకుండా వాళ్ళకన్నా ఎదగాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఏదోటి వంకలో మనం ఈ స్థాయి ఇక్కడే ఉండిపోయి వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా ఏదో మాయమాటలు చెప్పేసి ఇక్కడ తెచ్చేయడం కాదు. మనమే ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే మనకి చేత కాదంటే చేతికని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు చేతి కాదని చెప్పాలి, అంతే తప్ప ఏదో ఒక ఆలోచించి వాళ్ళు మాత్రం కింద తోసేయకూడదు మనం. అప్పుడు దేవుడు మననే పనిష్ చేస్తాడు. ఒక్క నిమిషం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఒక ఉల్ఫ్ ఉండేదన్నమాట. ఆ ఉల్ఫ్ ఇంకొక సింహం ఉండేదన్నమాట. ఆ సింహం మొత్తం రాజు అంటారు, మొత్తం రాజు అంటారు. అదొక రాజు అనమాట. జంగల్ మొత్తానికి అదే ఒక రాజు. అలా చూసి ఒక నక్క ఒక విక్కడి పని చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది? అదే ఈ వీళ్ళందరూ సింహం ధైర్యం కరేజ్ చూసి మిగతా జంతువులందరూ సింహాన్ని భయపడుతూ సింహాన్ని గౌరవిస్తూ ఉంటారు. కానీ నక్కకి ఆ చేత కాక నక్క ఏం చేసింది? నక్క ఒక నీలిరంగు దాంట్లో మునిగిపోయి అప్పుడేం నక్క నీలం రంగు దాంట్లో మునిగిపోతే నీలం అయిపోయింది అనమాట. అది తను ఏడు జంతు దగ్గరికి వెళ్ళినా నేను ఎవరు అంటే, ఏమో నువ్వు కొంచెం విచిత్రం జంతువులా ఉన్నావు అంటే తనకు ప్లాన్ వచ్చింది. సరే ఎలాగోలాగా నేను సింహానికి ఆహారం సింహాల్లాగా నేను ఎక్కువ జంగల్ మొత్తాన్ని పాలిద్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పి నన్ను దేవుడు పంపించాడు మిమ్మల్ని అందరిని చూసుకోవడానికి. మీరందరూ సింహాన్ని వదిలేసి నా దగ్గరికి వస్తే మీకు అన్ని సహాయాలు చేస్తానని చెప్పి కొన్ని రోజులు గడిచిన తర్వాత అలా గుడ్డిగా నమ్మేశారనమాట యానిమల్స్ అన్నీ. సింహం కూడా నమ్మేసింది, తన వశమే అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయిన సరికి కొన్ని నక్కలందరూ గ్రూప్గా వచ్చి ఊ అని అడిచాయి. అప్పుడేమో మరి నక్కల జాతి అంటే నక్కల జాతే కదా, తోక వంకరైనా ఏమైనా సరే నక్కల జాతి అయితే నక్కల జాతి, దాని అలవాటు దానివి అది కూడా ఊ అని అడిచింది వాళ్ళతో పాటు. అప్పుడు దానికి అర్థమైపోయింది, మేము ఇంత గుడ్డిగా నేను నమ్మితే నువ్వు నన్ను మోసం చేస్తావా అని చెప్పి అసలు ఆ ఫారెస్ట్లో ఏ మూలన తను ఉండేది ఆ మూలను కూడా ఉండకుండా ఆ యానిమల్స్ అన్నీ కలిసి చేశాయి. అది అలా అని చెప్పి ఉల్ఫ్ నేను తక్కువ చేయట్లేదు, అది కొంచెం విక్కడి పనులు చేస్తుంది. కాకపోతే ఆ విక్కడి పనులు అది కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే అప్పుడు అది అస్సలు ఎప్పటికీ బయట రాదు. ఫర్ ఎగ్జాంపుల్, లైన్ ఈజ్ ద ఫారెస్ట్, లైన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, బట్ the wolf is not the king of the forest, but it will never perform in circus. అంటే దాని మీనింగ్ ఏంటంటే, లయన్ ఏమో మొత్తం ఫారెస్ట్ మొత్తానికి అదొక రాజు, కాకపోతే లైన్ తన వశం తీసుకుంటే అది హిప్నోటైజ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోద్ది సర్కస్ కోసం. కాకపోతే వుల్ఫ్ నెవర్ పర్ఫార్మ్ ఇన్ సర్కస్. వుల్ఫ్ మాత్రం ఎప్పుడు సర్కస్లో పర్ఫామ్ చేయదు. ఎందుకంటే అది కనుక సర్కస్లో అడుగు పెడితే అది పర్ఫామ్ చేయడం కాదు, ముందు మనుషులందరినీ తిండి చంపేస్తాం. దాన్ని హిప్నోటైజ్ చేసే అదే విక్కడ్ అంటే మనుషులు మనమెంత దాని ముందు కదండి.
సో మనం ఎప్పుడు ఎక్కడ తగ్గకూడదని ఈ స్టోరీలో మనం నేర్చుకుందాం. ఎక్కడ మనం తగ్గకూడదు అలా అని చెప్పి మనం ఈ స్థాయిలో నుండి వాళ్ళని ఇంకా కింద స్థాయిలో చేయకూడదు. మనం వాళ్ళతో పోటీ పడాలి తప్ప వాళ్ళు మనం దిగచార్చి మనం ముందుకు వెళ్ళకూడదు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనము ఏదైనా సరదాగా ఏదైనా స్టోరీ చెప్పుకుందాం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, స్టోరీ బుక్ తెస్తాను. స్టోరీ కంటే ముందు మీకు చెప్పాలండి. ముందు మొత్తం నేను భగవద్గీత వీడియో చేసేదాన్ని కదా. ఇప్పుడు నేను ఒక మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. మీ అందరికీ నేను ఈచ్ డే, ఈచ్ సండే, నాకు ఈ మధ్యన వీలు అవ్వట్లేదు కాబట్టి మోస్ట్లీ ట్రై చేస్తాను. ఎవ్రీడే మీకు ఎవ్రీ టైమ్ 5 శ్లోకాస్ స్టోరీ, దాని భావం ఇంకా స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఓకేనా? ఓకే అండి, ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. ఇప్పుడు అందాక సరదాగా స్టోరీ చెప్పుకుందాం. చాలా ఏళ్ళ క్రితం ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మహాభారతం చెప్పనా రామాయణమా అంటే, మహాభారతం ఎప్పుడు ఆ శ్లోకాల్లో చెప్పుకుంటాం కదండి. ఈసారి మీకు రామాయణం చెప్తాను. ఓకేనా? ఒక నిమిషం. ఓకే, రామాయణం చెప్తాను. అనగనగా ఒక ఫస్ట్ రేపటి నుంచి నాకు ఎగ్జామ్స్ ఉంటాయండి. సో నేను ఇప్పుడు రామాయణం చెప్తా, రేపు మొత్తం మహాభారతం చెప్తాను. కొన్ని మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది, మీరు చూడగలిగితే చూడండి. అనగనగా ఒక రఘువంశంలో ఒక దశరథుడు అని ఒక మహారాజు ఉండేవాడు అనమాట. దశరథుడు తను ఇప్పుడు దాకా మీరు ఎవ్వరు ఇంత క్లియర్గా చెప్పేవాళ్ళు కాదు, నేను చెప్తున్నాను. నాకు 6 years నుంచి రామాయణం మహాభారతం బాగా ఇంట్రెస్ట్ చెప్తున్నాను. అప్పుడేమో దశరథ మహారాజు వేటకి ఒకరోజు అడవికి వెళ్ళారనమాట. అడవికి వెళ్తే ఒక ముసలాయన కనిపించారు. ఇంకొక లేడీ పిల్ల కనిపించింది. ఆ లేడీ పిల్ల నిజమైన లేడీ పిల్ల అనుకొని ఆయన బాణం టక్కమని వదిలాడు. ఆ లేడీ పిల్ల ఏమో ఆ ముసలాయన వాళ్ళ కొడుకుని తెలియక వాళ్ళు వదిలాడు. అప్పుడేమో కొన్ని టైం తర్వాత ఆ ముసలాయన వచ్చి చాలా బాధపడుతూ, నీకు పిల్లల విలువ తెలియట్లేదు, నీకు అసలు పిల్లలే కలగలు నీకు పిల్లలు కలుగుతారు, కానీ వాళ్ళు కూడా ఇలా ఈ విధంగానే చస్తారు అని చెప్పారు. శాపమిస్తే ఏం చెప్పారంటే దశరథుడు చాలా చింతించాడు అనమాట. దశరథుడు పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట, చిన్నపిల్లలు వీళ్ళు అంటే. దశరథుడు చాలా చింతించి తను ఇంటికి వెళ్ళాడనమాట. చాలా ఏళ్ళైంది, దశరథుడు ఇంకా పిల్లలు పుట్టకపోతే అశ్వమేధ యాగం అని ఒక యాగం ఉంటుంది అనమాట. దాన్ని చేయిస్తే ఒక హార్స్ మొత్తం వెళ్తుంది, ఒక యజ్ఞం అవుతుంది అనమాట. యజ్ఞం అయ్యి ఆ యజ్ఞం అవుతుంది. అప్పుడు హార్స్ కరెక్ట్గా తిరిగి వచ్చిందనమాట. అప్పుడేమో వశిష్ఠ గురువు ఏమో ఒక ప్రసాదం ఇచ్చాడు. దేవతలందరూ కలిపి ఒక ప్రసాదం తయారు చేశారనమాట. ఆ ప్రసాదం ఏంటంటే పిల్లలు పుడతారని చెప్పి వాళ్ళ 3 భార్యలకు ఇచ్చారనమాట. ఫస్ట్ కౌసల్య, ఆమె చాలా అందంగా ఉంటుంది అనమాట. ఆమె కూడా ఉంటుంది.
అందరూ ఉంటారు, కాకపోతే ఆమె చాలా అందంగా ఉంటుంది. కౌసల్య, ఆమెకి రాముడు పుట్టాడు. కైకే సెకండ్ భార్య కైకే తను ముందు తను అదేంటి దశరథ మహారాజు కైకే అనుకునే పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే కైకే ఇంకా దశరథ మహారాజు ముందు కాలంలో ఫైటర్స్ అనమాట. ఫైట్ చేసుకుంటే దశరథ ప్రాణాలు కాపాడింది. కైకే కూడా మంచి ఫైటరే, ఉమెన్ కానీ మంచి ఫైటర్. దశరథ ప్రాణాలు కాపాడిందని చెప్పి దశరథుడు 2 కోరికలు ఇస్తాను, మీకు 3 కోరికలు ఇస్తాను అని చెప్తే దశరథుడు కూడా అందంగా ఉంటాడు కాబట్టి కైకేమో ఫస్ట్ కోరిక ఆల్రెడీ అక్కడే కోరేసుకుంది. మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే దశరథుడు ఓకే పెళ్లి చేసుకుంటా అన్నాడు. దాని తర్వాత 2 కోరికలు మిగిలిపోయి అది ఎప్పుడైనా అడుగుతాను, ఇప్పుడు నాకు అంత అవసరం లేదండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని నాకు అది చాలు అని చెప్పి కైకే అంటారు. కాబట్టి దశరథ మహారాజు కైకే పెళ్లి చేసుకుంటాడు. సెకండ్ అయిపోయింది. థర్డ్ సుమిత్ర, ఆమె కాశీలో, ఆమె పుట్టిన ఊరు కాశీ అన్నమాట. ఒక యుద్ధానికని కాశీ వెళ్తే, వారణాసి అంటే కాశీ వెళ్తే దశరథ మహారాజు ఆమెని పెళ్లి చేసుకున్నారనమాట. వాళ్ళ దండయాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత అలా అని చెప్పి తప్పేం కాదులేండి, పెళ్లి చేసుకున్నారంటే. ఫస్ట్ కౌసల్యకి రాముడు పుట్టాడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, ఇంకా శత్రుఘ్నుడు పుట్టాడు. అప్పుడేమో ఇంకా నెక్స్ట్ హాఫ్ సీతమ్మ ఎలా పుట్టిందో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. జనమహారాజ్కి ఇంకా సీతమ్మ వాళ్ళ మమ్మీకి అసలు చాలా ఏళ్ళ నుంచి పిల్లలే లేరు. సో వాళ్ళేమో మళ్ళీ ఇంకొక గురువు ఉంటారండి, ఆయన పేరు మర్చిపోయాను, ఒక్క నిమిషం. వశిష్ఠ మహారాజ్ కాకుండా ఇంకో గురువు ఉంటారు, వాళ్ళ పేరు మర్చిపోయాను. ఆయనేమో నాకు కొంచెం మతి మరపు ఎక్కువ అన్నమాట. ఆయనేమో వాళ్ళకి ఒక పొలం ఉంటుంది, దాన్ని దున్నితే మీకు ఒక పాప లభిస్తుంది, భూలోకమాతే మిమ్మల్ని కానీ అక్కడ ఉంచింది, మీ బాధ్యత మీకు ఇచ్చింది అని చెప్తే వాళ్ళు వెళ్ళి దున్నుతారనమాట. పొలాన్ని దున్నితే ఆ సీతమ్మ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఇంకో ఆ సీతమ్మ పుట్టింది, వాళ్ళు తీసుకున్నప్పుడు ఇంకో మిరాకిల్ జరిగింది. అప్పుడేమో సడన్గా రైన్ పడింది. చాలా వేళ్ళ నుంచి మిథిలాలో జనక మహారాజు వారి రాజ్యం మిథిలాలో అసలు రైనే లేదనమాట. సో రైన్ లేదని తెలుసుకొని అప్పుడు సీతమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్నట్టే వర్షం కురిసిందనమాట. వాళ్ళు చాలా ఆనందపడ్డారనమాట. సో వాళ్ళేమో సీతమ్మని కొన్ని రాళ్ళు పెంచారు. కొన్ని రోజులు పోయిన తర్వాత రాముడు అంటే అయోధ్య వాళ్ళ ఇంటికి, అయోధ్యకి ఏమో విశ్వామిత్రుడు ఒక మంచి యోగి వచ్చారు. ఆయన ఒక మంచి గురువు అనమాట. ఆయనకి అన్ని టైప్ ఆఫ్ శాస్త్రాలు ఉన్నాయి, బ్రహ్మాస్త్ర, చాలా ధనుశాస్త్ర, చాలా ఉన్నాయి. సో ఆయన ఏమో మంచి గురువు కాబట్టి తాను ఒక మంచి ప్లేస్లో యాగం చేసుకున్నారు. ఆ ప్లేస్ని యాగం చేసుకుంటేనే ఆ మనుషులకి ఆ తాటకి రాక్షసు నుంచి విముక్తి లభిస్తుంది. కానీ ఎన్నిసార్లు యాగం చేసినా సరే వాళ్ళకి మాత్రం ఆ తాటకల నాశనం చేస్తూనే ఉంది. సో ఇలా కాదని చెప్పి రాముడు 14 years నుంచి మంచిగా నేర్చుకుంటున్నాడు అనమాట విద్యలన్నీ. సో అయోధ్య గురించి తెలిసి విశ్వామిత్రుడు దశరథ మహారాజుని రాముణ్ణి అక్కడ తాటకి సంహారానికి ఆహ్వానం కోసం ఇన్విటేషన్ ఇచ్చాడు, రమ్మని ఆహ్వానించాడు. అప్పుడేమో ఏం చేశారు, దశరథ మహారాజుకి ముందే శాపం ఉందని తెలుసు కదా మీకు. ఆ శాపం వల్ల ఆయన చాలా ఆయన కృంగిపోయి ఆయన మనసులో ఆయన కొంచెం ఏదోలా ఫీల్ అయ్యాను అనమాట, అనేజీగా. ఇప్పుడు నేను పంపేస్తే తాటకు చంపేయచ్చు కదా, అప్పుడు ఆ గండం నిజమైపోద్ది కదా అని చెప్పి అప్పుడేమో ఎందుకు అని ఆయన ఏమో చింతించాడు. అది రాముడికి తెలిస్తే రాముడు భయపడిపోతాడు ఎక్కడా అని. కానీ రాముడి పరాక్రమం ఇప్పుడిప్పుడే దశరథ తెలుస్తుంది.
సో కానీ పంపించడానికి నిరాకరించాడు. అన్నప్పుడు విశ్వామిత్రుడు చాలా కోపం ఎక్కువ అనమాట. విశ్వామిత్రుడు ఆ కోపాన్ని ఒక